తెలంగాణ మరియు ఏపీ 2 తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. వెల్కమ్ టు అవనిగడ్డ ఆన్లైన్ క్లాసెస్. మనము టెట్ పేపర్ 2కు సంబంధించి, డిఎస్సి, ఎస్ఏకు సంబంధించి సంభావ్యత అనే 10th క్లాస్ అంశం ఉంటుంది. 10th, 9thలో ఉండేటువంటి సంభావ్యత, ప్రాబబిలిటీ అంటారు. 9th, 10th ఏపీ టెక్స్ట్ బుక్లో అయితే 8th క్లాస్ స్టార్ట్ అవుతుంది, 9th క్లాసు 10th క్లాస్కి ఎండ్ అవుతుంది. ఇది టెట్ పేపర్ 2కు. అదే డిఎస్సి, ఎస్ఏకి అయితే ప్రస్తారాలు, సంభోగాలు, సంభావ్యతలో కొద్దిగా నేర్చుకోవాలి ఇంకొంచెం. ఈ 10th క్లాస్ వరకు ఉండేటువంటి సిలబస్ ఏంటి, వాటి మీద మనకు ఎలా క్వశ్చన్లు అడుగుతున్నాడు, దాన్ని ఎలా ప్రిపేర్ అయితే సంభావ్యత నుంచి ఒక క్వశ్చన్ మనకు గ్యారంటీగా వస్తుంది. ఖచ్చితంగా ప్రతి టెట్ ఎగ్జామినేషన్లో, టెట్ పేపర్ 2లో ఖచ్చితంగా అడిగేటువంటి బిట్ సంభావ్యత. వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్, ఖచ్చితంగా వచ్చే కాన్సెప్ట్. సంభావ్యత అంటే ఏమిటంటే సంభవించడము లేదా సంభవించకపోవడం. ఒక సంఘటన అనేది జరుగుతుందా జరగదా అని ఊహించి చెప్పడమే సంభావ్యత. ఉదాహరణకు ఒక కాయిన్ టాస్ వేసామనుకోండి, కాయిన్ టాస్ వేస్తే హెడ్ పడుతుందా ట్రైల్ పడుతుందా చెప్పలేం. హెడ్ అయినా పడవచ్చు, ట్రైల్ అయినా పడవచ్చు. సినిమా పోవాలనుకున్నాం, పోతూ ఉన్నాం, పోవచ్చు, పోకపోవచ్చు. వానం అంటే మోడం ఉన్నది, మోడం ఉన్నప్పుడు మేఘావృతమైనది, వర్షం పడవచ్చా పడకపోవచ్చా చెప్పలేం. ఇలాంటి చెప్పలేనటువంటి సంఘటనలన్నీ క్రోడీకరించి మనం సంభావ్యత అనేటువంటి అంశంలో డిస్కస్ చేస్తున్నాం. ఈ సంభావ్యత అనే అంశం అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేటువంటి అంశంతో ఇటాలియన్ శాస్త్రవేత్త ద బుక్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అనే పుస్తకంలో సంభావ్యత సిద్ధాంతాన్ని ఇటాలియన్ ఫిజిక్స్ గణిత శాస్త్రవేత్త జే కార్టన్ 16వ శతాబ్దంలో ఇచ్చారు. ఈ సంభావ్యత అనే పదం ఇచ్చిన మొదటగా సిమ్సన్ లాప్సన్ అనేటువంటి పియర్ సిమెన్ లాప్సన్ అనే శాస్త్రవేత్త 1795వ సంవత్సరంలో ఇచ్చాడు మనకు. ఈ సంభావ్యత ఇచ్చే నిర్వచనము, సమసంభవ ఘటనలు, పరస్పర ఘటనలు, ఇవన్నీ కూడా మనకు నిర్వచనాలు అన్నమాట. పరస్పరము, పూరక ఘటన, పూర్ణ ఘటన, ఖచ్చిత ఘటన, అసాత్మాధ్య ఘటన. ఇది 0 P of E <1. ఇది ఏపీ టెట్కి పోయినసారి 2 సార్లు అడిగినటువంటి బిట్, సేమ్ టు సేమ్ బిట్. టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్ సేమ్ టు సేమ్గా అడిగిండు. నెక్స్ట్ P of E ప్లస్ P of E కాంప్లిమెంట్ = 1. ఇప్పుడు నిర్వచనాన్ని ఒక్కొక్కటిగా చూద్దాం మనం. సంభావ్యత అంటే అర్థం ఏం చెప్పాను, సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు. ప్రాబబిలిటీ, ద నంబర్ ఆఫ్ ఛాన్సెస్ విల్ బి దేర్, అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చెప్పడానికి పనికొచ్చేది సంభావ్యత. ఈ సంభావ్యతని ఏం చేస్తా అంటే 2 రకాలు కొలిగిస్తున్నాం. ఒకటి ప్రయోగపూర్వకముగా, ఇంకోటి సైద్ధాంతికంగా. ప్రయోగపూర్వకంగా, సైద్ధాంతికంగా. ప్రయోగపూర్వకంగా అంటే ఒకదాన్ని ప్రయోగం చేసి అవి ఎన్ని రకాలుగా ఏర్పడుతుందో కనుక్కొనడం. ఉదాహరణకు ఒక కాయిన్ టాస్ చేసాం, కాయిన్ టాస్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి, ఒకటి హెచ్చు, ఒకటి ట్రైల్. అంటే బొమ్మ పడవచ్చు, బర్చు పడవచ్చు. దీన్ని ఘటన అంటారు. అంటే ఏమి చేస్తా, ప్రయోగంలో ఏర్పడే వాటిని ఏమంటారు, ఘటన, ఈవెంట్ అంటాం, ఘటన అంటాం.
ఈ ప్రయోగంలో 100 సార్లు మనం కాయిన్ ఎగరేసామనుకోండి, 45 సార్లు హెడ్ పడితే 55 సార్లు ఏం పడింది, ట్రయల్ పడినట్టుంది. అంతే కదా, మొత్తం కలిసి 100 రావాలి. 45 సార్లు హెడ్ పడితే 55 సార్లు ట్రయల్ పడుతుంది. అప్పుడు హెడ్ పడే సంభావ్యత ఏమవుతుంది, 45/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.45%. ట్రయల్ పడే సంభావ్యత ఎంత అవుతుంది, 45/100. ఇది హెడ్, ఇది ట్రయల్, 0.55. ఇలా ప్రయోగం చేసి దాని సంభావ్యత నిర్వచిస్తే వచ్చేది ప్రయోగిక సంభావ్యత. సైద్ధాంతిక సంభావ్యత అంటే ఎటువంటి ప్రయోగం లేకుండా ఊహించి చెప్పడం ద్వారా వచ్చేదాన్ని ఏమంటారు, సైద్ధాంతిక సంభావ్యత, థియరిటికల్ ప్రాబబిలిటీ. అయితే రెండు కూడా ఇంచు సమానంగా ఉంటుంది అనే విషయాన్ని గేమ్ ఆఫ్ ఛాన్సెస్ అనే బుక్లోను కార్ల్ పియర్ లాంప్సన్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు కూడా మనం చెప్పడం జరిగినది. ఈ సంభావ్యతలో మనకు వచ్చేటువంటి పదాలు, మొట్టమొదట ఘటన. ఘటన అంటే యత్నపూర్వకంగా జరిగేటువంటి ప్రయోగము, యత్నపూర్వకంగా జరిగే ప్రయోగం, యత్నపూర్వకముగా జరిగే ప్రయోగం. అంటే ఒక ప్రయోగాన్ని జరపడమే ఈవెంట్ అంటాం. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుందమ్మా. ప్రయోగము, ఘటన అంటే ఈవెంట్, ఘటన అంటే ఈవెంట్, యాదృచ్ఛిక ఘటన, ర్యాండమ్ ఈవెంట్ అమ్మ. యాదృచ్ఛిక ఘటన, యాదృచ్ఛిక ఘటన అంటే ఒక ప్రయోగాన్ని ఎన్నిసార్లు చేసినప్పటికీ ఖచ్చితంగా ఏ ఫలితం వస్తుందో చెప్పలేకపోవడాన్ని యాదృచ్ఛిక ఘటన అంటారు, ర్యాండమ్ ఈవెంట్ అంటారు. ఒక కాయిన్ టాస్ వేసామనుకోండి, హెడ్ వస్తుందో ట్రయల్ వస్తుందో చెప్పలేం. అయితే ఏదో ఒకటైతే వస్తుందని చెప్పగలచ్చు, ఏది వస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. ఏ ఫలితం వస్తుందో ఖచ్చితంగా చెప్పలేనటువంటిది యాదృచ్ఛిక ఘటన అంటారు. 52 ముక్కలు కలిగిన పేక కట్ట నుండి ఒక కార్డు తీస్తే ఏ కార్డు వస్తుందో చెప్పలేము. ఎన్నిసార్లు తీసినా 35 సార్లు వేసినప్పుడు టాస్ వేస్తే హెడ్ పడినా 36సారి కూడా ఖచ్చితంగా హెడ్ పడుతుందని చెప్పలేము. అలాంటి ఘటన, అలాంటి దాన్ని యాదృచ్ఛిక ఘటనలు అంటారు. అంటే ఖచ్చితంగా ఫలితం చెప్పలేము, ఖచ్చితముగా ఫలితం చెప్పలేము. ఖచ్చితంగా ఫలితం చెప్పలేనటువంటి వాడిని అంటే కూడా ఏమంటారు, యాదృచ్ఛిక ఘటన, ర్యాండమ్ ఈవెంట్ అంటారు. సమసంభవ ఘటన, సమసంభవ ఘటన, సమసంభవ ఘటన అంటే అర్థం ఏమిటంటే సమాన అవకాశాలు, జరగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో జరగకపోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. ఒక హెడ్ను ట్రయల్ వేస్తే, ఒక కాయిన్ ట్రయల్ వేస్తే హెడ్ పడ్డానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో ట్రయల్ పడ్డానికి కూడా అన్ని అవకాశాలే ఉంటాయి. అంటే హెడ్ ఏమవుతుంది, 1/2 అవుతుంది, ట్రయల్ కూడా 1/2. దీన్ని ఏమంటారు, సమసంభవ ఘటనలు, ఈక్వల్ ఈవెంట్స్ అంటారు. ఒక స్కూటర్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వడానికి ఎంత అవకాశం ఉంటుందో స్టార్ట్ కాకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ కాదు అని చెప్పడం కష్టము. కాబట్టి సమసంభవ ఘటన. ఈ సమసంభవ ఘటన ఒక చిన్న లింక్ బాగా గుర్తుపడి కండిషన్ ఏంటంటే ఘటనలో తీసుకునేటువంటివన్నీ కూడా పరిమాణపరంగా సమానంగా ఉండాలి, పరముగా సమానంగా ఉండాలి. ఎందుకంటే ఒక సంచిలో బంతులు వేసాం, యాదృచ్ఛికంగా ఒక దాన్ని తీసివేస్తే లావు బాల్ ఉందనుకోండి, లావు బాల్ చేతికి తగలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, సన్న బాల్ చేతికి తగలపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పరిమాణాలు కూడా సమానంగా ఉన్నప్పుడు మాత్రమే సమసంభవ ఘటన అనే పదం గురించి మనం ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చిత ఘటన. ఖచ్చిత ఘటన, ఖచ్చిత ఘటన అంటే ఎగ్జాక్ట్ ఈవెంట్ అండి, ఖచ్చితంగా జరిగేటువంటిది, ఖచ్చితముగా జరిగేది. అంటే మనకు ఉదాహరణకు ఏం చేయొచ్చు, జరిగేది మనము డిఎస్సి ఎగ్జామ్ ఉంది, డిఎస్సి ఎగ్జామ్ రోజు నీ ఫేవరెట్ హీరో సినిమా పడినప్పటికీ ఆ సినిమాకి పోకుండా డిఎస్సి ఎగ్జామ్కే ఖచ్చితంగా పోతావు కాబట్టి దాన్ని ఖచ్చిత ఘటన అంటారు. దాని ఖచ్చిత సంభావ్యత, ఖచ్చిత సంభావ్యత. ఈ ఖచ్చిత సంభావ్యత ఎంత అంటే P(E) = 1. దెర్ ఈజ్ నో అనదర్ ఛాన్స్. పోకపోవడం అంటూ ఉండదు కాబట్టి ఖచ్చితంగా సంభావ్యత ఎంత అవుతుంది, 1. సంభావ్యతలో హయ్యెస్ట్గా వచ్చే ఎలిమెంట్ ఎంత అంటే 1. హయ్యెస్ట్ అంటే ఖచ్చిత సంభావ్యత. కానీ సంభావ్యతలన్నీ కూడినప్పటికీ ఆ యొక్క ప్రయోగంలో వచ్చినటువంటి ఘటనల యొక్క సంభావ్యత మొత్తం కూడా 1.
మొత్తం కూడా 1. అంటే ఏబిసి అని 3 ఘటనలు జరిగినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? P(a) ప్లస్ P(b) ప్లస్ P(c) మొత్తం ఘటనల సంభావ్యత ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ అసంభవ ఘటన లేదా అసంభవ ఘటన. అసంభవ ఘటన అంటే ఖచ్చితంగా జరగని ఘటన, ఖచ్చితముగా జరగని ఘటన. జరగని ఘటన అంటే ఖచ్చితంగా జరగదు, ఖచ్చితంగా జరగదు. ఇంతకుముందు చెప్పాను, డిఎస్సి ఎగ్జామ్ పెట్టుకొని సినిమాకు పోవడం అనేది ఖచ్చితంగా జరగదు. కాబట్టి అదేమవుతుంది? అసంభవ ఘటన, అసాధ్యమయ్యే సంభావ్యత, అసాధ్య ఘటన. ఈ అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఏదైతే ఘటన జరగదో, ఏదైతే ఆ ప్రయోగం జరగదో దాని సంభావ్యత ఎంత అవుతుంది? 0. ఖచ్చితంగా జరిగే సంభావ్యత ఎంత? 1. నెక్స్ట్ పూరక ఘటన. పూరక ఘటన. పూరక ఘటన అంటే అర్థం ఏంటంటే P(e) కాంప్లిమెంట్ ఇట్లా రాస్తారు, లేదా P(e) కాంప్లిమెంట్ రాస్తారు. పూరక ఘటన. పూరక ఘటన అంటే ఒక ఘటన జరిగిన తర్వాత మిగిలిన ఘటనల గురించి చెప్తే పూరక ఘటన. అంటే ఇప్పుడు మనకు ఇది వేస్తాం, కాయిన్ ట్రై వేస్తాం. కాయిన్ వేస్తే ఏమవుతుంది? హెడ్ పడింది, టైల్ పడింది. అయితే హెడ్ పడే సంభావ్యత 1/2, టైల్ పడే సంభావ్యత 1/2. హెడ్ పడే సంభావ్యత P(e) అయితే టైల్ పడే సంభావ్యత P(e) కాంప్లిమెంట్ అవుతుంది. పూరక ఘటన అంటే ఒక ఘటన జరిగిన తర్వాత మిగిలిన ఘటన గురించి చేస్తే పూరక ఘటన. ఒక డైస్ మనం త్రో చేసామనుకోండి, అంటే ఒక పాచికను దొర్లించామనుకోండి, పాచికను దొర్లిస్తే పాచిక మీద ఎన్ని ఉంటాయి? మనకు 6 అంకెలు ఉంటాయి. పాచిక మీద ఎన్ని అంకెలు ఉంటాయి? 6 అంకెలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6. ఇందులో 1 పడే సంభావ్యత ఎంత అవుతుంది? 1/6. ఈ 1 పడే సంభావ్యతని P(e) అనుకుందాం అనుకోండి. P(e) కాంప్లిమెంట్ అంటే 1 పడని సంభావ్యత ఎంత? ఈ 1 తీసేస్తే మిగిలినవన్నీ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఇక్కడ సంభావ్యత ఎంత? 5/6. పడే సంభావ్యత చెప్తే, పడని సంభావ్యత చెప్పేది పూరక ఘటన. ఎల్లప్పుడూ ఒక సంభావ్యత ప్లస్ దాని పూరక ఘటన సంభావ్యత = 1. ఇది కూడా ఒకసారి పెట్టాడు ఇక్కడ. ఒక సంభావ్యత ప్లస్ దాని పూరక ఘటన సంభావ్యత = 1. ఇదే ఘటన పూరక ఘటన. పూర్ణ ఘటన. పూర్ణ ఘటన అంటే ఆ ప్రయోగంలో జరిగినటువంటి అన్నిది తీసుకోవడం పూర్ణ ఘటన. టోటల్ ఈవెంట్, శాంపిల్ స్పేస్ అంటే ఎన్ని రకాలుగా జరగడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా తీసుకోవడాన్ని ఏమంటారంటే పూర్ణ ఘటన అంటారు. పూర్ణ ఘటన అంటారు. నెక్స్ట్ పరస్పర వివర్జిత ఘటన. పరస్పర వివర్జిత ఘటన. ఈ పరస్పర వివర్జిత ఘటన అంటే ఏమిటంటే ఒకటి జరిగే పని మరొకటి జరగకుండా ఆపుతుంది. హెడ్ పడడం అనేది ట్రయల్ జరగకుండా ఆపుతుంది. ట్రయల్ పడడం అనేది హెడ్ జరగకుండా ఆపుతుంది. స్కూటర్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ కావడం అనేది స్టార్ట్ కాకపోవడాన్ని ఆపుతుంది. స్టార్ట్ కాకపోవడం అనేది స్టార్ట్ కావడాన్ని ఆపుతుంది. అలా ఒకదాని కోసం మరొకటి ఆపడాన్ని ఏమంటారంటే పరస్పర వివర్జిత ఘటన. ఏ సంభావ్యత అయినా సరే 0 <= P(e) <= 1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండిట్లో ఒక బిట్టు గ్యారంటీగా ఉంటుంది ఎగ్జామినేషన్లో. P(e) ప్లస్ P(e) కాంప్లిమెంట్ = 1. 0 <= P(e) <= 1. ఇది అన్ని ఘటనల సంభావ్యత చేస్తే ఎంత? దాని వాల్యూ ఎంత రావాలి? 1 రావాలి. ఒక ప్రయోగంలో జరిగినటువంటి ఫలితాల యొక్క అన్ని ఘటనల సంభావ్యత = 1 కావాలి. ఇది ఆ యొక్క సంభావ్యతలో ఉండేటువంటి నిర్వచనాలు. ఇంకా నెక్స్ట్ కనుక గమనిస్తే ఈ సంభావ్యత పరంగా ఒకటోది వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమంటే సంవత్సరములు. సంవత్సరములు, ఇయర్స్ అనే టాపిక్ మీద ఒక ఇంపార్టెంట్ బిట్ వస్తుంది. ఈ సంవత్సరము అనే పదం తీసుకుంటే ఈ సంవత్సరములో వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి సాధారణ సంవత్సరము, రెండో వచ్చేసి లీప్ సంవత్సరం. ఒకటి సాధారణ సంవత్సరం, ఇంకోటి ఏమవుతుంది? లీప్ సంవత్సరం. సాధారణ సంవత్సరం, లీప్ సంవత్సరం. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి.
దీంట్లో 300 అయితే 52 వారాలు ఉంటాయి. ఒక్క రోజు ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని ఆడ్ డే అంటారు. 1 డే ఆడ్ డే ఉంటుంది. ఇక్కడ లీప్ సంవత్సరం గమనిస్తే 366 రోజులు ఉంటాయి. ఇందులో కూడా 52 వారాలు ఉంటాయి, కానీ 2 విషమ రోజులు ఉంటాయి. 2 ఎక్స్ట్రా డేస్ విల్ బి దేర్. ఈ ఒక రోజు ఉంది కాబట్టి మనకుండేటువంటి 7 రోజులలో ఒక రోజుకి 53 వారాలు కావడానికి అవకాశం ఉంటుంది. సంభావ్యత అంటే అవకాశాల గురించి చర్చించుకునేటువంటి విధానమే. 53 వారాలు కావడానికి ఒక్క రోజుకి అంటే ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మంగళ కావచ్చు, బుధ, గురు, శుక్ర, శని, అందులో ఒక్క అవకాశం ఉంటుంది కాబట్టి 1/7. ఇది బ్లైండ్గా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. 53 వారాలు కావడానికి గల సంభావ్యత అంటే 1/7. ఏ సంవత్సరంలో? సాధారణ సంవత్సరంలో. లీపు సంవత్సరంలో 2 రోజులకు అవకాశం ఉంటుంది కాబట్టి 53 వారాలు కావడానికి సంభావ్యత 53 వారాలు కావడానికి సంభావ్యత ఎంత అవుతుందండి? 2/7 అవుతుంది. 53 వారాలు కావడానికి సంభావ్యత ఎంత అవుతుంది? 2/7. అంటే 2 రోజులకు సంభావ్యత అవసరం అవుతుంది, 2 రోజులకు అవకాశం ఉంటుంది. ఇది సంవత్సరం. అంటే మనం ఏం గుర్తు రావాలి? సాధారణ సంవత్సరం అడిగినప్పుడు 53 వారాలు అంటే 1/7. 53 వారాలు లీప్ సంవత్సరంలో అడిగితే 2/7. నెక్స్ట్ డైస్, పాచిక, కాయన్ ఇద్దాం. కాయన్ అనే పదం వస్తే కాయన్లో మొత్తం అవకాశాలు, టోటల్ ఈవెంట్స్, మొత్తం అవకాశములు ఎన్ని ఉంటాయంటే 2n. మొత్తం అవకాశాలు 2n. అంటే ఒక కాయన్ టాస్ వేసామనుకోండి, అవకాశాలు ఎంత? 2n ఎంత? 2 కాయిన్స్ టాస్ వేసాం అనుకోండి, 2² ఎంత వస్తుంది? 4. 3 కాయిన్స్ టాస్ వేసాం అనుకోండి, 2³ ఎంత వస్తుంది? 8 కాయిన్. ఒక కాయిన్ వేస్తే అంటే ఒక కాయిన్ ఎగిరేస్తే ఏమేమి అవకాశాలు ఉంటాయి? ఒకటి హెడ్ రావచ్చు, ఇంకోటి ఏం రావచ్చు? ట్రైల్ రావచ్చు. మొత్తం అవకాశాల సంఖ్య ఎంత? 2. అప్పుడు హెడ్ పడే సంభావ్యత ఎంత అవుతుంది? 1/2. ట్రైల్ పడే సంభావ్యత ఎంత? 1/2. ఒక కాయిన్. అదే 2 కాయిన్లు ఎగిరేసామనుకో, 2 కాయిన్స్, మొత్తం అవకాశాల సంఖ్య ఎంత? 2² ఎంత అవుతుంది? 4. అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ హెచ్ అంటే రెండింటి మీద హెచ్ పడవచ్చు, రెండింటి మీద ట్రైల్ పడవచ్చు. ఒక దాని మీద ట్రైల్, ఒక దాని మీద హెచ్ పడవచ్చు. ఒక హెచ్, ఒక ట్రైల్ పడవచ్చు. ఆ రెండింటి మీద హెచ్ పడే సంభావ్యత 1/4. ఎందుకంటే 4 ఉన్న అవకాశం. రెండింటి మీద ట్రైల్ పడే సంభావ్యత ఎంత? 1/4. ఒక హెడ్ పడే సంభావ్యత, కనీసం ఒక హెడ్ పడే సంభావ్యత. కనీసం మన పదం అంటే కనీసం ఒక హెడ్ అంటే 1 పడవచ్చు, 1 కంటే ఎక్కువ పడవచ్చు. ఖచ్చితంగా ఒక హెడ్ అంటే ఒక హెడ్డే. కనీసం ఒక హెచ్ అంటే హెచ్ పడవచ్చు. చూడండి, ఇక్కడ ఒక హెచ్ ఉంది, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్, 3 హెచ్లు ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది? 3/4 అవుతుంది. కనీసం మన పదానికి ఒక హెచ్ లేదా 1 కంటే ఎక్కువ హెచ్చులు. ఖచ్చితంగా ఒక హెచ్ అంటే రెండో హెచ్ జోలికే లేదు. రెండో హెచ్ అంటే ఖచ్చితంగా ఒక హెచ్ అంటే ఎక్కడ ఉంది? ఇది ఒక్క కేసే ఉంటుంది చూడండి. అప్పుడేమవుతుంది? 1/4 అవుతుంది. 1/4 అవుతుంది. ఖచ్చితంగా కనీసం అంటే 1 లేదా 1 కంటే ఎక్కువ ఉండవచ్చు ఒక హెచ్ అన్నప్పుడు. ఖచ్చితంగా 1 అంటే 1 ఉండాలి, మిగతా దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఇదేంటిది? 2 కాయిన్లు టాస్ అయినప్పుడు. అదే డెక్ ఆఫ్ కార్డ్స్ చూడండి, డైస్ చూడండి. ఫస్ట్ డైస్ అంటే పాచిక దొల్లించినప్పుడు కూడా మొత్తం అవకాశముల సంఖ్య, ఈ మొత్తం అవకాశాల సంఖ్య ఎంత అవుతుందంటే 6n. ఇప్పుడు చూడండి, ఒక పాచిక దొల్లించామనుకోండి, అవకాశ సంఖ్య 6/1. 2 పాచికలు దొల్లించామనుకోండి, 6/2 36. 3 పాచికలు దొల్లించామనుకోండి, 6/3 216.
అయితే మనకు సిలబస్లో ఎక్కువగా 2 పాచికలుగా ఉంది, ఒక పాచిక ఉన్నది. ఒక పాచిక దొర్లిస్తే దాని మీద లెటర్స్, దాని మీద నంబర్స్ ఏముంటాయండి? 1 2 3 4 5 6. సో టోటల్ ఈవెంట్ నంబర్ ఆఫ్ స్పేసెస్ ఈక్వల్ టు 6 ఈవెంట్స్ మొత్తం. అంటే 6 అవకాశాల్లో ఏదైనా అవకాశం పడవచ్చు. ఇప్పుడు చూడండి, 1 పడే అవకాశం, 1 పడే సంభావ్యత, 1 పడే సంభావ్యత ఎంత అవుతుంది? 1/6 అవుతుంది. 2 పడే సంభావ్యత 1/6, నాట్ 2/6. 2 అని అంకపడే సంభావ్యత అని అర్థం ఇక్కడ. అలాగే 3 అంకపడే సంభావ్యత 1/6, 4 అంకపడే సంభావ్యత 1/6, 5 అని అంకపడే సంభావ్యత 1/6, 6 అని అంకపడే సంభావ్యత 1/6. ఈ టోటల్ మొత్తం కూడితే ఎంత వస్తుంది? 1. ఇంతకుముందు చెప్పాను, సంభావ్యతలంతా కూడితే వచ్చే వాల్యూ 1 అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతా అంటే దీంట్లో సరి సంఖ్యలు పడే సంభావ్యత ఎంత? సరి సంఖ్యలు పడే సంభావ్యత అంటే ఒక పాచికను దొర్లిస్తే సరి సంఖ్యలు పడే సంభావ్యత ఎంత? సరి సంఖ్యలు ఏమేమి చూడండి, ఇక్కడ 2 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది, 6 ఒకటి. సో సరి సంఖ్యలు ఏమవుతాయి? 2 4 6. ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సరి సంఖ్యలు పడే సంభావ్యత ఎంత అవుతుంది? 3/6. 3 1 జా 3 2 జా 1/2. సరి సంఖ్యలు పడని సంభావ్యత, పడని అంటే రిమైనింగ్, రెండవ దాంట్లో 1 పడింది, ఇంకొకటి మిగులుతుంది, 1/2 అంటారు. ప్రధాన సంఖ్యలు పడే సంభావ్యత ఎంత అంటాడు? ప్రధాన సంఖ్యలు పడే సంభావ్యత, ప్రధాన సంఖ్యలు ఏమేమి చూడండి. ఇక్కడ ప్రధాన సంఖ్యలు మనం గమనిస్తే 2 3 5, అవి కూడా 3 ఉన్నాయి. ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 2 3 5. సో మొత్తం ఎన్ని వస్తాయి? 3. టోటల్ ఈవెంట్స్ అన్ని 6, పడ్డానికి అవకాశం ఉన్నది 3. సో క్యాన్సిల్ చేస్తే ఎంత? 1/2. ఈ విధంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 డైస్ గమనించండి. 2 డైస్, 2 డైస్ అంటే 2 పాచికలు దొర్లిస్తే, 2 పాచికలు దొర్లిస్తే మొత్తం అవకాశాలు ఏమవుతాయి? 12 అవుతాయి. చూడు, మొత్తం అవకాశములు 12, మొత్తం అవకాశాలు 12. ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటే మొత్తం అవకాశాలు 12 కాదు, 36 సార్. 6 స్క్వేర్ కదా 36, మొత్తం అవకాశాలు 36. ఇక్కడ ఏమంటాడంటే అంకెల మొత్తం అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ అంకెల మొత్తం చూడండి, ఇక్కడ అంకెల మొత్తం రెండిటి మీద ఉన్నది కాబట్టి అంకెల మొత్తం అని వస్తాం. అంకెల మొత్తం 2 పడే సంభావ్యత ఎంత? 2 పడాలంటే ఏం చేయాలి? ఒక దాని మీద 1 పడాలి, ఇంకో దాని మీద 1 పడాలి. మిగతా అవకాశాలు ఏం లేవు కదా. ఒక దాని మీద 1 పడాలి, ఖచ్చితంగా మరొక దాని మీద 1 పడితేనే 2 అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది? 1/36. మొత్తం అవకాశాలు 36 ఒకటి. అందుకే జూదం అండి, ఇది జూదం మాదిరిగా ఏం పడుతుందో తెలియదు, ఏది పడుతుందో తెలియదు. అందుకే జూదం అంతా కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. అందుకే ద బుక్ ఆఫ్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటాం. ఏది పడుతుందో తెలియదు, గుర్రం పందాలు అయితేనేమి, లాటరీ అయితేనేమి, నెక్స్ట్ వచ్చేసి మనము లక్కీ డ్రాప్ అయితేనేమి, లక్కీ డిప్ అంటే లక్కీ డిప్ అయితేనేమి, ఇవన్నీ కూడా సంభావ్యతలోకి వచ్చేస్తున్నాయి. మనము క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా, ఇండియా శ్రీలంక మ్యాచ్ జరిగినప్పుడు కింద ఇస్తాడు అవకాశాల సంఖ్య, ప్రాబబిలిటీ అంటాడు. అంటే 100 మ్యాచ్లు అడిగితే 90 మ్యాచ్లు ఇండియా గెలిస్తే 10 మ్యాచ్లు శ్రీలంక గెలిస్తే ఈ మ్యాచ్ గెలవడానికి అవకాశం ఉండే సంభావ్యత ఇండియాకు ఎక్కువ అని అర్థం, శ్రీలంకకు తక్కువ అని అర్థం. దాన్ని బట్టే మనం డిపెండ్ చేస్తూ ఉంటారు అట్లాగా. కాబట్టి 36 అంకెల మొత్తం 3 కావడానికి ఏం పడవచ్చు? 1, 2 పడవచ్చు. అంటే ఒక దాని మీద 1 పడి మరో దాని మీద 2 పడవచ్చు, లేదా రివర్స్ కావచ్చు, 2, 1 కావచ్చు. మొత్తం అవకాశం ఎంత? 2/36. అంటే మొదటి పాచిక మీద 1 పడి రెండవ పాచిక మీద 2 పడవచ్చు, లేదా మొదటి పాచిక మీద 2 పడి రెండవ పాచిక మీద 1 పడవచ్చు, రివర్స్ అని కావచ్చు కదా. సో సంభావ్యత 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2/36. 3 పడే సంభావ్యత 1 2 పడవచ్చు, 3 అయిపోయింది. 4 1 3 పడవచ్చు, అయిపోయింది. 3 1. ఇంకోటి స్పెషల్ కేసు ఏమి? 2 2. సో 2 2 అంటే 2 పాచిక మీద ఎట్లయినా పడవచ్చు. సో సంభావ్యత ఎంత అవుతుంది? 3/36. మనం ఎక్కువగా క్యాల్కులేషన్ పట్టాలి కానీ మనకు లాజికల్గా వస్తుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ 5 పడే సంభావ్యత 1 4 4 1 2 3 3 2. సో ఎన్ని అవుతాయి? 4 4/36.
5 పడాలంటే 4/36. గమనించండి, 4 పడాలంటే 3/36, 3 పడాలంటే 2/36, 2 పడాలంటే 1/36. కింద 36 అంకెలు మొత్తం 2లో 1 తగ్గితే 1/3, అంకెలు మొత్తం 3 1 తగ్గిస్తే 2/3, అంకెలు మొత్తం 4 1 తగ్గిస్తే 3/6, అంకెల మొత్తం 5 1 తగ్గిస్తే 4/5, అంకెల మొత్తం 6 1 5 5 1 2 4 4 2 3 3. మొత్తం నేను చూసుకోండి 1 2 3 4 5 5/36. అంకెల మొత్తం 5/36 అవుతుంది. నెక్స్ట్ అంకెల మొత్తం 7 పడే సంభావ్యత. 7 పడే సంభావ్యత అవుతుంది 1 6 6 1 2 5 5 2. నెక్స్ట్ 3 4 4 3. సో మొత్తం ఎన్ని అవకాశాలను చూసుకోండి. ఇప్పుడు మొత్తం 1 2 3 4 5 6 6/36. అంకెల మొత్తం 7 పడే సంభావ్యత. ఇప్పుడు అంకెల మొత్తం 8 పడే సంభావ్యత చూడండి. 8 1 7 రాదు, ఎందుకంటే పాచికల మీద ఉండేది 6 అంకెలే. 7 అంకెలు పడే సంభావ్యత 0. సో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఒక పాచికను తొలగించినప్పుడు 7 అని పడే సంభావ్యత ఏమవుతుంది? అది అసాధ్యమైనటువంటి సంభావ్యత, దాని ఘటన అసాధ్య ఘటన, దాని వాల్యూ ఎంత? 0. కాబట్టి 1 అనే పదం రాదు. ఇక్కడ ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా 2 6 6 2 3 5 5 3. ఇంకో ఎలిమెంట్ ఏమవుతుంది 4 1 2 3 4 5. తగ్గించండి ఇక్కడ ఆటోమేటిక్గా 5/36 అయింది చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6. నెక్స్ట్ 5. నెక్స్ట్ 9 గమనించండి. 9కి ఏమవుతుంది 3 6 2 7 రాదు, 3 6. నెక్స్ట్ ఏమవుతుంది 6 3 5 4. నెక్స్ట్ వాల్యూ ఎంత 4 5. సో ఎంత వస్తుంది 4/36. అట్లాగే 10 పడే సంభావ్యత 4 6 6 4 5 5. ఎంత అవుతుంది 3/36. 11 పడే సంభావ్యత 5 6 6 5 2/36. 12 పడే సంభావ్యత 6 మీరు గమనిస్తే మీకు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. 1 నుంచి 6 వరకు 6/36 అవుతుంది. 8 నుంచి 12 వరకు మళ్ళీ తగ్గుతూ వస్తుంది. 5 4 3 2 1. రివర్స్ గుర్తుపెట్టుకోండి. 12 నుంచి గుర్తుపెట్టుకోండి. 12కు 1, 11కు 10, 11కు 2, 10కి 3, 9కి 4 ఎట్టైనా గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకోవడం వలన కంపల్సరీ ఒక బిట్ నీకు ఎగ్జామినేషన్లో వస్తుంది. మొన్న టెట్ పేపర్ 2 కూడా అడిగినాడు బిట్. దీనికి గీసిన వక్రం ఉందండి. దీనికి ఒక వక్రం గీస్తాం ఇట్లాగా సంభావ్యత మీద. ఇది వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇది ఈ ఆకారం ఉంటుంది. దీన్ని ఫెడ్రిక్ గౌస్ వక్రము అంటారు. ఫెడ్రిక్ గౌస్ వక్రము. ఇది మనకు 9th 10th ఫెడ్రిక్ గౌస్ వక్రము అంటారు. అంటే సంభావ్యత పెరిగిపోయి మళ్ళీ తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ డెక్ ఆఫ్ కార్డ్స్. పేకాట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఆడడానికి కాదండి, లెక్కలు నేర్చుకోవడానికండి. ఆడడానికి కూడా ఉన్న డబ్బులు పోతాయి, ఇంకేం ఉండవు దాంట్లో. సార్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో ఏమవుతాయంటే మనకు మొత్తం ఎన్ని ముక్కలు ఉంటాయంటే 52 పేక ముక్కలు ఉంటాయి. జోకర్ లేకుండా, జోకర్ కలపరు ఇక్కడ. మనకు 52 పేక ముక్కలు ఉంటాయి. ఈ 52 పేక ముక్కలు 2 కలర్లు మాత్రమే ఉంటాయండి. ఒకటి వచ్చేసి నలుపు, ఇంకోటి వచ్చేసి ఎరుపు. నలుపు ఎరుపు 2 కలర్లు మాత్రమే ఉంటాయి. ఏ పేకాట తీసుకున్నా, ఏ పేక ముక్కలు తీసుకున్నా నలుపు ఎరుపు 2 ఉంటాయి. ఎరుపులో ఏమేమి ఉంటాయి? ఎరుపులో ఉండేవి 2 ఉంటాయండి. ఒకటి వచ్చేసి హార్ట్ సింబల్, ఇంకోటి వచ్చేసి డైమండ్ సింబల్. హార్ట్ ఈజ్ మోస్ట్ డేంజరస్, అందుకే హార్ట్ వచ్చేసి రెడ్తో ఉంటుంది. డైమండ్ ఈజ్ ఆల్సో మోస్ట్ ప్రీసియస్, అది కూడా రెడ్తో ఉంటుంది. 2 చాలా వాల్యుబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో 2 చాలా వాల్యుబుల్ కాబట్టి అవి 2 రెడ్డింగ్తో ఉంటాయండి. రెడ్డింగ్తో ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే మీరు గమనిస్తే నలుపులో ఉండేవి 2. నలుపులో ఉండేవి 2. ఒకటి వచ్చేసి స్పేడ్ అంటారు. నలుపు రావడంలో మనం మళ్ళీ కలర్ వేసుకుందాం. ఇంకా నలుపులో ఉండేవి 2. ఒకటి వచ్చేసి స్పేడ్,
రెండోది క్లబ్. స్పేడ్ అంటే ఇట్లా ఉంటుందండి, దాన్ని మనం ఏమంటామంటే ఏఎస్ అంటాం. దీన్ని క్లబ్ అంటే ఇలా ఉంటుంది, దీన్ని ఏమంటారంటే కలావర్ అంటాం. కలావర్ కింగ్, కలావర్ అంటాం. చూడండి గమనించండి, 52 పేక ముక్కలో 2 కలర్లు అయిపోయినాయి. అంటే ఈచ్ కలర్ ఎంత అవుతుంది? నలుపు ఎన్నికలు ఎంత ఉంటుంది? 26 ఉంటుంది. ఎర్ర పెన్ను ముక్కలు ఉంటాయి 26. ఒక బిట్ ఫామ్ చేయొచ్చు. యాదృచ్ఛికంగా ఒక పేక ముక్క నుంచి ఒక కార్డు తీస్తే నలుపయ్యే సంభావ్యత ఎంత? నలుపెన్ను ఉండే మొత్తం 26, మొత్తం సంభావ్యత ఎంత? 52. అంటే మొత్తం అవకాశాలు 52, నలుపు 26. 26/52 అంటే 1/2. 2 భాగాలు కాబట్టి 1/2 అనుకోండి. ఎరుపు కార్డు అయ్యే సంభావ్యత 1/2. ఇవి మళ్ళీ 2 భాగాలు కాబట్టి స్పేడ్ ఎన్ని ఉంటాయి? 13. క్లబ్ ఎన్ని ఉంటాయి? 13. ఇవి హార్ట్ ఎన్ని ఉంటాయి? 13. డైమండ్ ఎన్ని ఉంటాయి? 30. డైమండ్ అయ్యే సంభావ్యత 13/52. హార్ట్ అయ్యే సంభావ్యత 13/52. డైమండ్ అయ్యే సంభావ్యత 13/52, 1/4. ఇది హార్ట్ అయ్యే సంభావ్యత 13/52, 1/4. నువ్వు ఎలాగ తీసుకున్నప్పటికీ ఆ పదం గుర్తుపెట్టుకుని చాలు. అవి 2 రకాలు, అంటే 2 భాగాలు. 2 భాగాలు ఉంది, 4 భాగాలు అన్నట్టు. ఇది కూడా అంతే. క్లబ్ సంభావ్యత ఎంత? 1/4. స్పేడ్ సంభావ్యత ఎంత? 1/4. ఇంకా ఏమేమి ఉంటాయి దీంట్లో మనకేమవుతాయంటే ఆస్ అనేది ఒకటి ఉంటుందండి. తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంతవరకు అంకెలు ఉంటాయి. 10 అంకెలు ఉంటాయి. ఇందులో ఏస్ తీసేస్తే మిగిలినవన్నీ 9 ఉంటాయి. ఈ 9 ఏమంటారు? న్యూమరికల్ కార్డు, సంఖ్య గుర్తు గల కార్డు అంటారు. ఏస్ అనే పదం సపరేటు. సెకండ్ ఇంకేముంటుంది? జాకీ, కింగ్, క్వీన్. ఇవి ముఖ గుర్తు గల కార్డు అంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఇది ఎప్పుడైతే నీకు మైండ్లో ఉన్నదో లెక్కలు అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ 13 దీంట్లో ఏమవుతాయి? ఏస్ ఒకటి ఉంటుంది, 9 న్యూమరికల్ ఉంటాయి, 3 ఫేస్లు ఉంటాయి. ఏస్ ఒకటి ఉంటుంది, 9 న్యూమరికల్, 3 ఫేస్లు. అంటే ఈడ ఇక్కడ 13 కాళ్ళలో ఏస్ ఒకటి, 9 న్యూమరికల్, 3 ఫేస్. ప్రతి ఒక్క దాంట్లో అట్లా ఉంటాయి. ఇది కానీ మనకు మైండ్లో పడిందంటే ఒక బిట్ కంపల్సరీగా అయిపోతుంది. ఫర్ ఎస్ఐ ఎగ్జామినేషన్ మొన్నైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కు డైరెక్ట్ బిట్లు అడిగిండు. నలుపు రంగు కార్డు కలిగే సంభావ్యత ఎంత? 1/2. ఎరుపు రంగు కార్డు తీసే సంభావ్యత 1/2. చిన్న టేబుల్ అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కానీ వీ హ్యావ్ టు కవర్ ద టోటల్ బిట్స్ ఇన్ ద ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ డిపెండ్ అది 3 డైస్, పేకాట, కాయిన్స్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనకు ఖచ్చితంగా ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది.